హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ రివ్యూ. మనకి ఈ రివ్యూ ఏంటంటే పుష్ప 2 ఏ విధంగా ఉంది, ఏంటి అసలు స్టోరీ లైన్ ఏంటి అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చదువుకు చూడండి అనమాట. ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట మీ ఈ సినిమా చూస్తే కనుక. ఎందుకంటే దీంట్లో మనం అల్లు అర్జున్ కి సెకండ్ నేషనల్ అవార్డు కూడా రెడీ చేసుకోవచ్చు అన్నంతలాగా అయితే దీంట్లో మనోడు యాక్టింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. మనోడే కాదు, దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా చింపేశాడు అనమాట. ఎందుకంటే తన ప్రాణం పెట్టి తన బ్లడ్ పెట్టి అయితే వీళ్ళందరూ కూడా యాడ్ చేశారనమాట. రష్మిక అయితే వామో సూపర్ యాడ్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. కానీ నేను ఒక డిసప్పాయింట్ అయింది ఏంటంటే, మనకు టీజర్ లో చూసాం కదా, అంటే పుష్పరాజు అడవిలోకి వెళ్ళిపోయాడని చెప్పడం, పోలీసుని తెప్పించుకున్నాడని చెప్పడం, అవన్నీ చూపించారు కదా. అవేవి కూడా మనకి ఏంటంటే ఇక్కడ టీజర్లు అయితే ఎక్కడ అంటే మనకి మూవీలో మనకి అవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తుంది అనమాట. మనకి ఏంటంటే మూవీ అయితే ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చెప్పాలంటే మూవీ స్టోరీ లైన్ ఏ విధంగా ఉండబోతుంది అయితే మాట్లాడుకుందాం. మనకి మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే మనకి శ్రీవల్లి గురించే, అంటే శ్రీవల్లి ఒక ఫోటో పడుతుంది అనమాట. ఫోటో గురించే మొత్తం స్టోరీ అటు ఇటు తిరుగుతా ఉంటది అనమాట. అంటే మనకి శ్రీవల్లి నాకు సీఎం తో ఫోటో కావాలని చెప్పేసి అయితే పుష్పరాజుని అడగడం జరుగుతుంది. పుష్పరాజు శ్రీవల్లిని తీసుకుని అక్కడికి సీఎం దగ్గరికి వెళ్తాడు అనమాట ఫోటో దిగడానికి. కానీ సీఎం అయితే నేను ఫోటో ఇవ్వను ఒక స్మగ్లర్ కి అని చెప్పేసి అంటాడు అనమాట. మనోడు దానికి ఫీల్ అయ్యి డైరెక్ట్ గా సీఎం నే మార్చేయాలి అనేది ఫిక్స్ అయితే అయిపోతాడు అనమాట. ఇంకా అలా ఆ చుట్టూరునే మనకి తిరుగుతూ అయితే ఉంటది అనమాట. మనకి ఆ స్టోరీ మొత్తం కూడాను మనకి స్టోరీ స్టార్టింగ్ అంటే మూవీ స్టార్టింగ్ లో మనకి ఎక్కడో జపాన్ లో అయితే చూపిస్తాడు అనమాట. అంటే మనోడు డబ్బు గానీ మనోడు ఎర్రచందనాన్ని మొత్తం జపాన్ లో కొట్టేయాలనుకుంటారు అని అయితే మొత్తం చూపిస్తే అక్కడ మనకు ఒక KGF లెవెల్ ఎలివేషన్స్ కానీ అవన్నీ వస్తాయన్నమాట. కానీ అలా కామ్ గా చూస్తూ ఉంటే మాత్రం కట్ చేస్తే మళ్ళీ మన చిత్తూరు అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ అయితే ఈ మూవీలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అలాగలాగ వెళ్ళింది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అయితే అంత ఇగ్నోర్ చేసేంత లేదు కానీ అంతగా అయితే లేదనమాట. కానీ ఇంటర్వెల్కి ముందు ఒక 10 minutes నుంచి కనుక చూసినట్లయితే మొత్తం గూస్ బాంబ్స్ అనేది చెప్పుకోవచ్చు. మొత్తం మనకి ఈ మూవీ మొత్తం మీద మొత్తం మనకి 3 ఫైట్లు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫైట్ అయితే అంత అలా ఏం అనిపించలేదు. సెకండ్ ఫైట్ జాతరలో జరుగుద్ది, వామో గూస్ బాంబ్స్ అనమాట. థర్డ్ ఫైట్ అయితే ఇంకా అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎలా తీసావు సుక్కు మామ అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఇక కెమెరా యాంగిల్స్ కానివ్వచ్చు, ఆ ట్రాన్సాక్షన్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడాను ఎలా తీసారా బాబు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి పార్ట్ 1 లో చూసుకున్నట్లయితే మనకి ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడాను మనకి సందర్భం లేకుండా, అంటే వాళ్ళొక ముద్దు పెట్టిన ఒక హక్ చేసుకున్న శ్రీవల్లిని చూసిన ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి అనమాట. కానీ పార్ట్ 2 లో అలా అయితే ఎక్కడ ప్లే అవ్వలేదు. ఏంటంటే ప్రతి చోటన కూడా సింక్ అయ్యేటట్టు, అంటే సాంగ్ వచ్చిందంటే సాంగ్ తగ్గ ఏదో ఒకటి స్టార్టింగ్ లో జరిగినట్టు ఆ కైండ్ ఆఫ్ చూపించారనమాట. అంటే ఎక్కడ నాన్ సింగ్స్ సాంగ్స్ అయితే పెట్టలేదు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫీలింగ్స్ సాంగ్ అనమాట. మనకి అది మొన్న షూట్ చేసినటువంటి సాంగ్, కానీ ఆ సాంగ్ ని మనం థియేటర్ లో చూస్తే వాము కేకలు వేస్తారనమాట. ఎందుకంటే ఒక 2 steps అయితే ఉన్నాయి. ఆ 2 steps కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. మనకి శేఖర్ మాస్టర్ అయితే అద్దరిపోయే కొరియోగ్రాఫ్ అయితే ఇచ్చాడు అనమాట. ఆ సాంగ్ కి మనకి శ్రీవల్లి పుష్పరాజ్ కలిపి ఒకటేస్తారు, పుష్పరాజ్ అయితే ఒకటేస్తారు అనమాట. మనం వింటేజ్ పుష్పరాజుని చూసామని చెప్పేసి అయితే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. భాయికి అయితే సెకండ్ నేషనల్ అవార్డు మనం వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట. అంతలాగైతే మనకి ఈ మూవీలో యాడ్ చేసిన చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే దీంట్లో మొత్తం మన పుష్ప ఏడుస్తాడు, నవ్వుతాడు, ఆనందపడతాడు, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉంటది అనమాట. కానీ దాంట్లో అన్నతమ్ముల బాండింగ్ కానీ ఇదంతా చూస్తే మనకి చాలా ఏడుపు అయితే వస్తుంది లిటరల్లీ కూడా. అంటే అన్నతమ్ములు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళందరూ అనమాట. మనకి ఏంటంటే పుష్పకి అయితే 2 కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అయితే ఉంటాయన్నమాట. ఏంటంటే తన సిండికేట్ ని తను కాపాడుకోవాలి, తన బిజినెస్ ని తను చేసుకోవాలి, అంతేకాకుండా తన యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉందో దాంతో కలుపుకుంటూ వెళ్ళాలి, తన బ్రాండింగ్ ని తను ప్రమోట్ చేసుకోవాలని అయితే ఉంటాడనమాట. సేమ్ అలాగే మొత్తం కూడా జరుగుతూ ఉంటది. లాస్ట్ లో వాళ్ళ తమ్ముడి పెళ్లికి కూడా వెళ్తాడు. అంతా బాగుందనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అంతేకాకుండా కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో ఆ కిసిక్ సాంగ్ మనం ఎక్కడ పెడతారా బాబు, దీన్ని ఎక్కడ ఇరికిస్తారా బాబు అనుకున్నాం. కానీ దాన్ని పెట్టిన ప్లేస్మెంట్ చూస్తే వీళ్ళ ముందు అనుకుని చేశారో అనుకోకుండా చేశారో తెలియదు కానీ మొత్తం గూస్ బాంబ్స్ అనమాట. ఎందుకంటే మనకి సినిమా ఫస్ట్ నుంచి కూడా కిసిక్ 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 అంటానే ఉంటారు. మనకి దాన్ని కట్ చేస్తే కిసిక్ సాంగ్ వచ్చింది. అంటే వీళ్ళు ప్లాన్ చేసుకుని చేశారో ఏంటి, సినిమా మొత్తం ఒక సంవత్సరంలో తీసారో ఏంటో కూడా తెలియదు అనమాట. ఆ కైండ్ ఆఫ్ అయితే ఇక్కడ చూపించారంటే మనకి సాంగ్స్ లో జరిగిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కరెక్ట్ గా మూవీ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అయింది అనమాట. ఎక్కడ కూడా హైప్ ఇచ్చేసి ఎక్కడ ఓవర్ తగ్గించేసి ఎక్కడా లేదు. కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా అంతంత మాత్రం అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి గూస్ బాంబ్స్ అనమాట. ఈ మూవీ కనుక ఎవరన్నా వేరే ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే అయిపోతారనమాట. ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. టెక్నికల్ టీమ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది ఈ మూవీకి. అవన్నీ కూడా మనకి కానర్ వస్తున్నాయి మూవీలోను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది అనమాట. మీలో ఎంతమంది చూసారు
చూసారు ఏంటైతే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే పుష్ప 3 కూడా లాస్ట్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ 1 చూస్తే అంటే మనకి పార్ట్ హాఫ్ చూసిన తర్వాత దీనికి పార్ట్ 3 అవసరమా అని అనిపించింది అనమాట. కానీ పార్ట్ 2 చూసిన తర్వాత, పార్ట్ 2 అంటే ఇంటర్వెల్ తర్వాత చూసిన తర్వాత అయితే వామ్మో దీనికి పార్ట్ 2, 3 అంటే పార్ట్ 4 పెట్టినా పర్లేదు అనే కైండ్ ఆఫ్ అయితే వచ్చింది అనమాట. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఏ విధంగా అనిపించింది చూసుంటే అనేది కామెంట్ అయితే చేసినప్పుడు ఇలాంటి మూవీ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.